హాయ్ అండి, గుడ్ మార్నింగ్, నమస్తే. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అండి. 7 అవుతుంది. చాలా చాలా పెద్ద వర్షం పడుతుంది. చూడండి, క్లైమేట్ అనేది చాలా చాలా కూల్గా ఉంది. వర్షం అయితే బీభత్సంగా పడుతుందండి. ఇంకా ఇప్పుడు నేను చిన్నదే షూట్ చేశాను. చాలా పెద్ద వర్షం పడుతుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి ఇక్కడ నేను గోంగూర పప్పు చేస్తున్నాను. నాకు గోంగూర పప్పు అంటే చాలా చాలా ఇష్టం. సో ఇది ఎగ్జాక్ట్గా మండే వ్లాగ్ అండి. సో మండే అయితే నేను గోంగూర పప్పు చేశాను. దానికోసం నేను పప్పు తీసుకున్నాను, ఒక గ్లాస్, చిన్న గ్లాసు. ఆ తర్వాత గోంగూర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఏంటి అంటే పప్పు అనేది బాగా ఉడుకుతుంది, గోంగూర కూడా బాగా ఉడుకుతుంది. అందులో టమోటాస్ యాడ్ చేసుకున్నాను, పచ్చిమిర్చి, సాంబార్ ఉల్లి చిన్నవి ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకొని పసుపు యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులో సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అందరూ అనుకుంటారు పప్పులో సాల్ట్ యాడ్ చేస్తే పప్పు ఉడకదు అని. మనం నార్మల్గా గిన్నెలో ఉడికిస్తే మాత్రం ఉడకదు, కానీ కుక్కర్లో ఉడికిస్తాం కదా, ఒక 5-6 విజిల్ వేస్తే అదే బాగా ఉడికిపోతుంది. తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. మన గోంగూర పులుపును బట్టి వేసుకుంటాము. తర్వాత వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలిపేటట్లు కలుపుకోవాలి. కలుపుకొని దీనికి మనం ఒక 5 విజిల్స్ రానివ్వాలండి. తర్వాత ఇందులో ఎప్పుడు కూడా పప్పు ఉడికించినప్పుడు కొంచెం అంటే కొంచెం ఆయిల్ యాడ్ చేయండి. చాలా స్మూత్గా పప్పు ఉడికిపోతుంది. నెక్స్ట్ ఆ విజిల్ అనేది బయటికి వాటర్ కూడా రాకుండా ఉంటుంది. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇదే ప్రాసెస్లో ఏ పప్పు అయినా చేయండి, చాలా చాలా మంచి టేస్ట్ వస్తుంది. నేనైతే విజిల్స్ పెట్టేశాను. చూడండి, ఇప్పుడే వర్షం తగ్గింది, కొంచెం అంటే కొంచెం వర్షం తగ్గింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ ఏం తిన్నాను కదా, ఓన్లీ ఇది బనానా మాత్రమే తింటాను. బనానా, కివీ ఫ్రూట్ తిన్నాను. బనానా నేను మార్నింగే ఏం తినను. సో ఇది ఈ ఫ్రూట్స్ తింటున్నాను, అది కూడా మీకు చిన్న షేర్ చేసుకున్నాను. నెక్స్ట్ కాశ్విక మార్నింగ్ టిఫిన్ తినలేదండి. వేడివేడి అన్నం పెరుగు కలిపి పెట్టాను, ఆ అన్నం కూడా కొంచెం ఉంది. మా హస్బెండ్ కూడా ఇంటి దగ్గరే ఉన్నారు. తర్వాత చూడండి, క్లైమేట్ అనేది చాలా చాలా కూల్గా అయిపోయింది, వర్షం పడే ఆగిపోయింది, చాలా నీట్గా అయిపోయింది కదా. సో నేను ఇప్పుడే అన్నీ కడిగేసాను. ముందుదంతా వర్షం నీరు. తర్వాత కాశ్వికాకి బాత్ చేపించేసానండి. చూడండి, బాత్ చేపించాను. బాత్ చేపించేసి కాశ్వికాని రెడీ చేసి ఎంత నీట్గా రెడీ అయిపోయిందో. కాశ్వి చాలా చక్కగా రెడీ చేపించుకుంటుంది. ఇలా కుకింగ్ చేస్తున్నప్పుడు జరిగిందండి, చాలా చిరాకు వచ్చింది. ఆ రోజు ఇడ్లీ తిన్నావా? కాశ్విక ఫుడ్ లంచ్ తినేసరికి 3 అయిపోయింది. ఇడ్లీ తిన్నావా? అది జరగడం వల్ల చాలా చిరాకు వచ్చింది. అసలు కాశ్విక చూడండి ఎక్సర్సైజ్ ఎట్లా చేస్తుందో. నీ హెడ్ ఏది కూడా చూసేయండి. స్టమక్, హ్యాండ్స్, లిప్స్, మౌత్, నెక్, ears, hair, fingers, legs. Okay, good girl. నీ eyes ఏవి? Good girl. 1 2 3 4 5 6 7 8 9 10. బాయ్ చెప్పు. బాయ్. కాశుక ఎంత నీట్గా చెప్తుందో కదా. నెంబర్స్ అయితే 30 వరకు వచ్చు. నేను ఆ టైంలో ఏంటి ఇంకా విజిల్ రావట్లేదు గ్యాస్ అని చూసేసరికి గ్యాస్ అయిపోయిందండి. ఎంత చిరాకు వచ్చిందంటే, ఇలా నాకు అస్సలు ఆ రోజు పని అవ్వలేదు. కాశుకకి లంచ్ పెట్టేసరికి 3 అయిపోతుంది. నార్మల్గా అయితే అది 12కే తింటుంది. చూడండి, గ్యాస్ కూడా ఆఫ్ చేసలేదు, మధ్యలో అయిపోయిందండి. ఏం చేయాలో తెలియదు అసలు. సడన్గా అయితే ఈ గ్యాస్ రాదు. పక్కింటి వాళ్ళకి కూడా ఇద్దామంటే ఎందుకులే అని చెప్పేసి నేను ఊరుకున్నాను. సో నేనైతే ఏం వండలేదు. ఇంకా గ్యాస్ ఒక్క విజిల్ కూడా రాకుండా గ్యాస్ అయిపోయింది. చాలా చాలా చిరాకుగా వచ్చింది. ఇలా పని మధ్యలో ఇలా అయితే ఎంత చిరాకు వస్తుందో కదా. నాకైతే చాలా చాలా చిరాకు వచ్చింది. ఎంతమందికి ఇట్లా చిరాకు వస్తుందో మీరు చూడండి. ఇంకా కాశుకి ఎట్లా ఏడుస్తుందో చూడండి. ఏం కావాలి చెప్పు? కావాలా? తొక్కుతావా? ఏం కావాలి చెప్పు
చెప్పు నాన్న, ఏం కావాలి? ఏం కావాలి చెప్పు, ఏం కావాలి చెప్పు. ఏంటి ఏంటి? చూసారా కాశుక సైకిల్ కోసం ఎట్లా ఏడుస్తుందో, పక్కింటి వాళ్ళు తొక్కుతున్నారని సైకిల్ కోసం ఏడుస్తుంది. అదే టైంలో గ్యాస్ కూడా వచ్చేసిందండి. నేను పప్పు కూడా ఉడకబెట్టేశాను. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అయిపోతుంది. మీకు వెంటనే మీకు షార్ట్కట్గా చేశాను. కాశుక అయితే తర్వాత దీన్ని నేను పోపు వేసేసాను. కాశుక అయితే ఇంకా అవి కావాలి ఇవి కావాలని ఏడటం స్టార్ట్ చేసిందండి. దాని ఏడుపు చూస్తే చాలా ముద్దనిపించింది. ఎందుకంటే చాలా చిన్నపిల్ల కదా, సైకిల్ కావాలి నాకు, ఇంకా ప్రతి ఒక్కటి అట్లానే అడుగుతుంది. ఎవరు చిన్నపిల్లలు ఏది చూసినా కూడా అట్లానే అడుగుతుందండి. మేము ఆన్లైన్లో బుక్ చేసాము, కానీ అది ఇంకా రాలేదు. మ్యాజిక్ కార్ వచ్చేసి చాలా చక్కగా ఏడ్చింది. నాకైతే చాలా ముద్దుగా అనిపించింది. అది కూడా మీతో నేను షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను షేర్ చేసుకున్నాను. ఇంకేమీ అనుకోవద్దు. అయితే పప్పు నేను అదంతా ఉడికేసరికి 2:33 అయిపోయింది. సో నేను ఇక్కడ తాలింపు కూడా వేసేస్తున్నాను. కాశుకాకి ఫుడ్ కుక్కర్లో పెట్టేశానండి. ఫుడ్ పెట్టేశాను. 3 అయ్యిందండి. చాలా అంటే చాలా ఆకలి వేసింది. నేను మార్నింగ్ అంతా ఏం తినను కదా, తినడానికి కూడా ఏమీ లేవు. చాలా చిరాకు వచ్చింది. ఆ చిరాకు అనేది కాశుకాకు మీద, మా హస్బెండ్ మీద చూపించాను. అసలు పని అవ్వకపోతే మధ్యలో మనం స్పీడ్గా వర్క్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా మధ్యలో అయితే ఎంతమందికి చిరాకు వస్తుందో చూడండి. నాకైతే చాలా చిరాకు వచ్చింది. ఇంకా రసం నేను ఏం ప్రిపేర్ చేయకుండా ఇదే ఒక పులుసులా, గోంగూర పులుసు చేస్తాం కదా, గోంగూర పులుసులా వాటర్గా చేసేసాను. ఆవకాయ ఉంది, సరే ఆవకాయతో తినేద్దాము అని చెప్పేసి నేను అట్లా చేసేసాను. చూడండి ఎంత బాగుందో అసలు ఈ గోంగూర పప్పు అనేది. ఆకలితో ఉన్నానో ఏమో కదా, నైట్ తినేది ఇంకా మళ్ళీ 4కి తిన్నాను, మధ్యాహ్నం 4కి. ఇంకా ఆకలితో ఉన్నాను. చాలా టేస్టీగా అనిపించింది నాకైతే. చాలా బాగుంది. నాకు అన్ని పప్పుల్లో కన్నా గోంగూర పప్పు అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా గోంగూర పప్పు అయినా, గోంగూర పచ్చడి అయినా, గోంగూర రొయ్యలు ఉంటాయి కదా, గోంగూర ఎండి రొయ్యలు పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. మా అమ్మ అయితే గోంగూర పులుసు చాలా బాగా చేస్తుంది. మా అమ్మ వచ్చినప్పుడు ఆ రెసిపీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా మధ్యాహ్నం వచ్చేసి సాయంత్రం కూడా ఇంకా చాలా పెద్ద వర్షం పడుతుంది. అది కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఒక 6 కాదండి 5 అవుతుంది. అలా అన్నం తిన్నప్పుడే మేము చాలా పెద్ద వర్షం పడుతుంది. కాశుకాని పడుకోబెట్టేశాను. చూడండి ఎంత పెద్ద వర్షం పడుతుందో. ఆ క్లిప్ కూడా మీతో నేను షేర్ చేసుకున్నాను. తర్వాత గోంగూర పప్పు ఎలా ఉందో ఒకసారి చూసాయండి నా మాటల్లో. ఇప్పుడు నాకు ఇష్టమైన, నాకు చాలా ఇష్టము పప్పులో అయితే గోంగూర పప్పు అంటే నాకు చాలా ఇష్టము. ఇది నేను టేస్ట్ కూడా ఎలా ఉందో నేను చూసి చెప్తాను, ఓకేనా? చూడండి, నాకు చాలా ఇష్టం. సో కొంచెం రైస్, చపాతీ తింటాను, కానీ ఈరోజు చేసుకోలేదు. కొంచెం మన గోంగూర పప్పు వేస్తున్నాం. చూడండి, వావ్, పక్కన వేసుకుంటే బాగుంటుంది కదా. ఆవకాయ తెచ్చి పప్పుతో మన ఆవకాయ ఎంత బాగుంటుందో మనందరికీ తెలుసు కదా. నేనైతే కొంచెం గ్రేవీ వేసుకుంటాను. నాకు ఆ పచ్చి ఆనియన్ అయినా పచ్చిమిర్చి అంటే చాలా ఇష్టం. ఓకే, తినేద్దాం. కాలుతుంది బాగా. ఇలా కలుపుకొని చిన్న ఆవకాయ కూడా ఇందులో కలిపేసుకొని తింటే ఉంటుంది. ఆనియన్ ఏ నాన్ వెజ్ కర్రీ కూడా దీంతో అస్సలు పోలిక కాదు. ఎంత బాగుందో అంటే, ఎప్పుడు కూడా మీరు పప్పు వండుకోవాలంటే గోంగూర తెప్పించుకొని వండుకోండి. చాలా బాగుంది. నాకు చాలా ఇష్టం ఈ పప్పు గోంగూర అంటే. టైం 3 అయిపోతుంది కదా, లేట్ అయిపోయిందని చెప్పాను. ఫుల్ ఆకలేస్తుంది. ఈ పప్పు గోంగూర చూస్తే అస్సలు ఆగట్లేదు. నేను ఫుల్ లాగించేస్తాను, నేను మా హస్బెండ్. మీరు కూడా ఇది ఎలా వచ్చిందో మీరు చూడండి, ఓకేనా? మీరు డెఫినెట్గా ఇదే ప్రాసెస్లో ఏ పప్పు అయినా వండండి, చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. ఇంకో విషయం చూడండి, కాశ్వికాకి మేము ఎట్లా నేర్పుతాము అంటే ఇట్లా ల్యాప్టాప్ పెట్టి దాని మీద దానికి టైపింగ్ లాగా నేర్పిస్తాము. అదే చాలా ఈజీగా చేసేసుకుంటుంది. అవన్నీ చూసుకొని ఏబిసిడి మొత్తం అది అలాగే నేర్చుకుంటుంది. అలా నేర్చుకున్న టైంలోనే పవర్ కట్ అయిపోయిందండి. పవర్ కట్ అయిపోయింది. ఒక 2 మినిట్సే ఇంకా ఇలా చూపించాను, ఇంకా పవర్ కట్ అయిపోయింది. సో అందుకే చాలా డార్క్గా ఉంది. మొత్తం ఇట్లానే మేము నేర్పిస్తామండి. ఫస్ట్ దీనికి అన్నీ వచ్చు కదా, ఏబిసిడీలు మొత్తం వచ్చు, సెకండ్ ఆల్ఫాబెట్స్ కూడా వచ్చు, ఫస్ట్ ఆల్ఫాబెట్ సెకండ్ ఆల్ఫాబెట్స్ కూడా వచ్చు. సో ఇది ల్యాప్టాప్లో కూడా దీని టైపింగ్ అండి. మేము 2 టైమ్స్ మా హస్బెండ్ నేర్పించారు కాశ్వికకి. అయితే వెంటనే వితిన్ సెకండ్స్లో అదే కాశ్విక ఎంత బాగా నేర్చుకుందో అసలు. చాలా చాలా మంచి తెలివితేటలు ఉన్నాయండి. బాగా చదివించాలి దాన్ని మాత్రం. ఎంత బాగా నేర్చుకుందో అంటే చూడండి ఎంత చక్కగా నేర్చుకుంటుందో. చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటుంది. చిన్నపిల్లలు ఎవరైనా ఏదైనా మనం నేర్పిస్తే కొంచెం సైడ్కి వెళ్ళిపోవటం, ఆడుకోవటం ఏదైనా చేస్తారు. కానీ కాశిక ఒక ఇంట్రెస్ట్గా నేర్చుకుంటుంది. అదండి మా లక్ అనేది. ఏదైనా నేర్పించాలి అనిపిస్తుంది. చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటుంది. ఇంకా ఏది చెప్పినా కూడాను చాలా చక్కగా ఉంటుంది. నేను ఏదైనా పనిలో ఉన్నప్పుడు అది తేయమ్మ ఇది తేయమ్మ అంటే కూడాను చాలా చక్కగా తెస్తుంది. మంచిగా మాట్లాడుతుంది. కాశ్విక వచ్చేసి చిన్నపిల్లలకి ఎవరైనా ఇట్లా నేర్పండి. ఇంకా విషయం ఏంటి అంటే చిన్నపిల్లలకి మా పాపకి నేను ఎట్లా నేర్పాను ఏంటి అనేది కూడా ఒక ఛానల్, వేరే ఛానల్ కాశ్విక కిడ్స్ అనే ఛానల్ ఉంది. మీరు అది ఒకసారి ఫాలో అయితే మీకు తెలుస్తుంది. ఇంకా మీ చీకటి కరెంట్ పోయింది కదా, మేము ఇప్పుడు వచ్చేసి నేను బయటకు వెళ్తున్నాము. సో కరెంట్ పోయింది, ఇంట్లో ఏముంటాము అని చెప్పేసి పవర్ కూడా అసలు చాలా డార్క్గా ఉంది. సో అలా బయటకు వెళ్దామని చెప్పేసి, వర్షం కూడా లేదు, అలా బయటకు వెళ్తున్నాము. బయటకు వెళ్ళి ఇక్కడ ఒక హోటల్ ఉందండి, రెస్టారెంట్, బావర్చి హోటల్ అనేది. చాలా చాలా బాగుంటుంది ఆ బావర్చి హోటల్. అయితే మనం ఇక్కడ బిర్యానీ ఒక 190 రూపీస్ అండి ఇక్కడ బిర్యానీ. అదే బిర్యానీని మనం సిటీలో తింటే ఒక 500-600కి ఎక్కడ తక్కువ ఇవ్వడు. అంత టేస్టీగా ఉంటుంది ఈ బిర్యానీ వచ్చేసి. మేమైతే అట్లా ఈవినింగ్ కొంచెం ఆకలి వేస్తుంది అని చెప్పేసి అట్లా ఆ రెస్టారెంట్కి వెళ్ళాము. కాశ్విక కూడా చూడండి ఇక్కడైతే చాలా ఎంజాయ్ చేస్తుంది కాశ్విక. అటు ఇటు తిరుక్కొని. కాశ్విక చూడండి ఎలా తిరుగుతుందో. దానికి సోప్ ఉంటుంది కదా, సోప్ అంటే చాలా చాలా ఇష్టం. అందుకే అది తిరుగుతుందని చెప్పేసి ఇంకా జనాలు వస్తున్నారు, తిరిగితే మంచిది కాదని చెప్పేసి వాళ్ళ డాడీ అక్కడ కూర్చోబెట్టేసి చూడండి ఎంత చక్కగా కూర్చుందో. ఈ హోటల్ చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను వెజ్ ఫ్రైడ్ రైస్ తిన్నాను, చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుంటుంది కూడా ఆ ఫ్రైడ్ రైస్ అనేది. చూడండి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. మనం బయట అయితే ఇదైతే చాలా ఒక 1000 రూపీస్ ఇలా మనం రెస్టారెంట్కి వెళ్తే అయిపోతుంది. వాడు వేసిన బిల్లులకి, ఏసీకి, కరెంట్కే అయిపోతుంది. కానీ ఇది ఏజెన్సీ, మేము ఉండేది ఏజెన్సీ అయినా ఇంత సూపర్ టేస్టీగా ఇది కొత్తగా పెట్టారు. చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా నేను ఎంజాయ్ చేస్తూ తినేసాను. మా హస్బెండ్ నేను కూడా తిన్నాము ఎంజాయ్ చేస్తూ. ఇట్లా ఆనియన్ నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంది ఇదైతే. ఇంకా ఇక్కడ చాలా నీట్గా ఉంటుంది కూడా అనండి ఈ హోటల్. కొంచెం ఏజెన్సీ అంటే కొంతమంది అనుకుంటారు ఏం బాగోదు అని చెప్పి, కానీ ఈ ఊర్లో మాత్రం చాలా బాగానే ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఇంకా నేను మా హస్బెండ్ వచ్చేసి ఎంజాయ్ చేసుకొని తినేసాము. కాశ్వికకి అదేం తినదు అసలు. బయట ఫుడ్ మేము ఇప్పటికొచ్చి నేను బయట ఫుడ్ దానికి ఏం ప్రిఫర్ చేయలేదు అండి. అందుకే దీనికి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా దానికి ఫుడ్ నేను తీసుకువెళ్తాను. ఇంకా అది మేము తినేసి నేను బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేస్తే చిన్న చినుకులు పడుతున్నాయి. మేము దగ్గరేనండి, మా ఇంటి పక్కనే ఒక 7-8 హౌసెస్ దాటితే ఈ రెస్టారెంట్ ఉంటుంది. ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత కూడా కాశ్వికకి కరెంట్ వచ్చిందండి. కరెంట్ వచ్చిందని చెప్పేసి నేను ఇట్లా దానికి నేర్పిస్తున్నాను. హాయ్ అండి, నేను చాలా రోజుల నుంచి మీకు చెప్తానని చెప్పాను కదా కాశ్వికకి ల్యాండింగ్ ఎలా నేర్పించాను అనేది. నేను ఇట్లానే రోజుకి 1 అవర్ నేర్పిస్తూ ఉంటానండి. ఏంటి అంటే ఒక ల్యాప్టాప్ లో దీనికి ప్రతి ఒక్కరు కూడా దీని టైపింగ్ స్కిల్స్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. అసలు మనం కూడా ఎక్కడున్నాయి ఆల్ఫాబెట్స్ ఎక్కడున్నాయి వెతుక్కుంటాము, కానీ కాశ్విక మాత్రం అసలు ఏ అనేది ఎక్కడుంది, బి అనేది ఎక్కడుంది చాలా చాలా ఈజీగా చెప్పేస్తుంది. అది ఒకసారి మీరు కూడా చూడండి ఎట్లా అది చెప్తుంది అసలు అని. ఇంకెందుకు మీరు చూసేయండి, సరేనా. మనం
పిల్లల్ని క్యారీ చేస్తున్నాము, పిల్లలకి లెర్నింగ్ బాగా రావాలి అంటే ఇలా మనం లెర్నింగ్ పిల్లలకి చెప్పాము అంటే చాలా చాలా ఈజీగా నేర్చుకుంటారు. నెక్స్ట్ వాళ్ళకి మెమరీ పవర్ కూడా పెరుగుతుంది. ఎందుకు మెమరీ పవర్ పెరుగుతుంది అంటే ఇక్కడ ఏఎస్డి ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి కదా, ఒక దీనిగా ఉండవు, వరాసుగా ఉండవు కాబట్టి అవి ఎక్కడ ఉంటాయో వీళ్ళకి తెలియదు. సో ఇవన్నీ చూసుకొని వాళ్ళు ఏబిసిడి అని టైప్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మెమరీ పవర్ కూడా పెరుగుతుంది. కట్మని ఎక్కడ ఉందా అనేది కూడా చెప్తారు. అందుకే ఎక్కువగా మనం పిల్లలకి ఇట్లాగే నేర్పించాలి. మా కాశికకి అయితే ఆల్మోస్ట్ మీరు వినే ఉంటారు, నేను ప్రీవియస్ వీడియోలో కూడా పెట్టాను. ఆల్ఫాబెట్స్ వచ్చు, ఇంకా నెంబర్స్ వచ్చు, యాపిల్ అవి కూడా వచ్చు, ఇంకా సండే మండే వీకెండ్స్ వచ్చు, అన్నీ వచ్చు. కానీ ఇప్పుడు మీరు ఎప్పుడు ల్యాప్టాప్ లో ఎలా చేస్తున్నారో చూడలేదు కదా. కట్ అవుతుందా? ఈజీగా మన దగ్గర ఇదే కాదు, ఫోన్స్ ఉంటాయి కదా, ఫోన్ లో కూడా వర్డ్ లో చేసి నేర్పారు అనుకోండి. అందరి దగ్గర ల్యాప్టాప్స్ ఉండక్కర్లేదు, కంప్యూటర్స్ ఉండవు కదా. సో అందుకోసమే ఫోన్ లో కూడా మనం ఒక మెసెంజర్ ఓపెన్ చేసి వాళ్ళకి ఈజీగా మనం మెసేజ్ ఇందులో కూడా ఉండవు కదా. సో అందుకోసమే మీరు అలా కూడా చేయొచ్చు. అయితే ప్రతి ఇంట్లో కూడా ల్యాప్టాప్స్ ఉండవు, సిస్టమ్స్ ఉండవు కదా. అందుకోసమే మనం ఏం చేయాలంటే ఫోన్స్, ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్స్ అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి వాళ్ళకి మెసేజ్ ఓపెన్ చేసి రైట్ టెస్ట్ అని ఉంటుంది కదా, అది టెస్ట్ ఓపెన్ చేసి వాళ్ళకి ఏబిసిడి ఈజీగా నేర్చుకోవచ్చు. కాశికాకి అయితే అన్నీ వచ్చు. కానీ ఇప్పుడు ల్యాప్టాప్ లో ఎలా చేస్తుంది, దాని టైపింగ్ ఎలా ఉంది అది కూడా మీరు ఒకసారి చూడండి. మీకు కూడా ఒక అవగాహన వస్తుంది, చిన్నపిల్లలకి ఎలా నేర్పాలి, చిన్నపిల్లలకి ఈజీగా ఎలా అర్థమవుతుంది అనేది మీకు ఒక ఆలోచన వస్తుందని మాత్రమే ఇది నేను పెడుతున్నాను. ఓకేనా? ఇంకా చూసేయండి. కాశు ఏ ఓకే, తర్వాత బి సి డి అనుకుంటారు, డి 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 కొట్టు, ఈ నొక్కే ఎఫ్ ఎఫ్ ఎఫ్. హాయ్ అండి ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అయిపోతుంది. ఇప్పుడే కాశికాకి బాగా చేంజ్ చేశాను, ఫుడ్ కూడా తినేసాము. కాశిక అయితే పప్పుతో తిన్నది, మేమైతే నైట్ పూట చపాతీ తింటున్నాం చెప్పాను కదా. సో చపాతీ తిన్నాను. ఇంకా నేను ఇప్పుడు డ్రింక్ కూడా తాగాను. డ్రింక్ ఏంటి అంటే పసుపు, ఇలాచి ఒకటి, నెక్స్ట్ దాల్చిన చెక్క వాటర్లో మరిగించేసి తాగుతున్నాను ప్రతి నైట్ కూడా. ఎందుకు అంటే అది చాలా మంచిది అండి, బాడీకి హీట్ కూడా ఉండదు. అదే తాగుతున్నాను నేనైతే. నెక్స్ట్ వచ్చేసి డైట్లో ఉన్న వాళ్ళు డెఫినెట్గా అది తాగండి. ఇంకా వాటర్ కూడా నేను ఎక్కువ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఈరోజు అయితే అస్సలు హెల్త్ అయితే బాగలేదు. అంటే 2 days నుంచి నా బర్త్డే నుంచి నేను వీడియోస్ ఏం సెండ్ చేయట్లేదు కదా. వీడియోస్ సెండ్ చేయకపోవటం వల్ల వీడియోస్ సెండ్ చేయట్లేదు. దాని రీజన్ ఏంటి అంటే అస్సలు బాగోట్లేదు, కాళ్ళు చేతులు చాలా లాగేస్తున్నాయి, నిల్చోలేకపోతున్నాను. అందుకే రేపు సండే ఇంకా నేను హాస్పిటల్కి వెళ్తున్నాము. హాస్పిటల్లో వెళ్ళాక హెల్త్ ఇష్యూ ఏమైనా ఉందేమో మీకు నేను మళ్ళీ తెలియచేస్తాను. ఇంకా ఏంటి అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మేము పడుకోవాలి. బిగ్ బాస్ వస్తుంది, బిగ్ బాస్ యాడ్ ఇస్తున్నారు. సో నేను ఆ టైంలో నేను మాట్లాడుతున్నాను మీతో. ఇంకా మధ్యలో ఈరోజు మధ్యలో అయితే గ్యాస్ అయిపోయింది, తినేసరికి 3 అయ్యిందండి. అందుకే అసలు ఆకలి ఏం వేయలేదు. ఓన్లీ 1 పుల్కా, నేను 1 చపాతీయే తిన్నాను. చాలా చాలా అసలు మధ్యలో చాలా ఎంత వేగంగా పని అయిపోవాలి అనుకుంటామో అంత అప్పుడు వచ్చే సిచ్యువేషన్స్ బట్టి చాలా చాలా చిరాకు వస్తుంది కదా. మధ్యలో గ్యాస్ అయిపోయింది, మధ్యలో ఇలా అయితే చాలా చిరాకుగా ఉంటుంది. కాశిక అయితే ఇప్పటి వరకు చదువుకుంది, దానికి ఇప్పటి వరకు చదివింది, ఇప్పుడే రెస్ట్ ఇచ్చాము. ఇంకా మళ్ళీ రేపు మార్నింగ్ రోజుకి 1 hour 2 hours దాని ఇష్టమేనండి. 1 hour మాత్రం తగ్గనివ్వను ఎప్పుడు కూడా. మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా 1 hour మాత్రం కంపల్సరీగా దానికి నేను చెప్తాను ఏదో ఒకటి. తర్వాత 1 hour తర్వాత కూడా నేను ఉంటాను అంటే అది ఏడుస్తే మాత్రం మళ్ళీ ఉంచుతాము. ఇంకా వేరేగా ఫోన్స్ అవి ఇవ్వకుండా ఇలా చూస్తే మనకు కూడా మంచిది, వాళ్ళకి ఇవి కూడా ఈ బ్రెయిన్ కూడా డెవలప్ అవుతుంది కదా. సో అందుకోసమే నేను ఇంకా వాళ్ళకి చూపిస్తాను.
ఇంకా నేను ఈ వీడియో అయితే ఇంతవరకు నేను ఎండ్ చేస్తున్నాను. చాలా చాలా చిరాకుగా ఉంది. హెడ్ అయితే చాలా పెయిన్ వస్తుంది. ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలా చేస్తూ ఉన్నాను పని అనేది. చాలా పెయిన్ వస్తుంది. నేను వేగంగా పడుకుని పోతాను. ఓకేనా? మళ్ళీ రేపు నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని బ్యూటీ టిప్స్ కోసం మౌనిక రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. టేక్ కేర్.